నేను నమ్ముచున్నాను. వాక్యం చూడండి, ఇర్మియా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాము. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు. యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు ఆత్మీయంగా మరింతగా ఎదగాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ముళ్ళ పొదలు విత్తనాలు అంటే మీరు తెలుసుకోవాలి. ముళ్ళ పొదలు అంటే ఇప్పుడు ముళ్ళ పొదలంటే మీరు ముళ్ళ పొదలలో ఉన్నారా లేకపోతే మంచి నీళ్ళల్లో ఉన్నారా అనేది మీకే తెలుసు, అవునా? మనం ఎక్కడున్నాం అనేది మన హృదయాంతరంగాలకి తెలుసు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ముళ్ళ పొదలలో విత్తనములు చల్లకుడి అని చెప్తుంది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. హృదయం అనే దాని గురించి దేవుడు ఈ వాక్యంలో ఆత్మీయంగా మనకు తెలియజేస్తున్నాడు. హృదయం అనే పొలములో ముళ్ళ పొదలు ఉన్నాయంట. ముళ్ళ పొదలు అంటే దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు. ఏమిటంటే లోక సంబంధమైనటువంటి పాపపూరితమైనటువంటి శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, జీవపు డంబాలు, జారచోర కార్యాలు, నరహత్యలు, దొంగతనాలు, ద్వేషం, అసూయ, ఇంకా అనేక రకాలు ముళ్ళ పొదలలో అనేక రకాలు ఉంటాయి కదా. అవన్నీ కూడా మన హృదయంలో నాటుకొనబడి ఉన్నాయి. అలాంటి ముళ్ళ పొదలలో విత్తనములు చల్లకుడి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మీరు ఒకటి గ్రహించండి, ఏమిటంటే మీ హృదయాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. మీ హృదయాలలో ముళ్ళ పొదలు ఉన్నాయా లేకపోతే దేవుడు వేసినటువంటి వాక్యం అనే విత్తనాలే మొలుస్తున్నాయి అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. మీ హృదయాలలో ఒకవేళ ముళ్ళ పొదలు ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? వెంటనే ఇప్పుడు ఒక పొలం వేసామనుకోండి, పొలంలో బీడుగా ఉండి ముళ్ళ పొదలు ఉంటే మనం ఏం చేస్తాము? ఆ పొలం విస్తారంగా పట్టాలంటే వాటన్నిటిని కూడా దున్ని వేస్తాం కదా. అలాగే దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మీ యొక్క హేయ క్రియలను, అవిధేయమైనటువంటి క్రియలను, దుష్ట క్రియలను బట్టి ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే మీ క్రియలను బట్టి, మీ హృదయంలో ఉన్న ముళ్ళ పొదలను బట్టి మండుచున్నది అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అనుదినం ప్రార్థిస్తున్నాము, అంతరంగంలో దేవుని స్తుతిస్తున్నాము, యెహోవా నామాన్ని కీర్తిస్తున్నాము, కానీ అది వ్యర్థముగా దేవుడి సన్నిధికి పోవట్లేదంటే కారణం ఏమిటో తెలుసా? మన హృదయంలో ముళ్ళ పొదలు ఉన్నాయని అర్థం. ముళ్ళ పొదలంటే ఎక్కడో ఉండవు. సాతాను మన హృదయంలో ఏదో ఒక ఆశ రేపుతుంటాడు. వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇంకా దోషం కావచ్చు, దూషణలు కావచ్చు. చాలా మందిని చూశాను. కొంతమంది దినములన్నింటిట శరీరేచ్ఛలను బట్టి తాగుతారు, తింటారు, లోక సంబంధమైనటువంటి దుర్భాషలు ఆడతారు. ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ కొంతమంది వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలు చేస్తారు. ఆదివారం రాగానే దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి నామాన్ని స్తుతిస్తారు. మరి దీన్ని బట్టి మనం దేవుని వాక్యం అనేది దేవుని యొక్క సారవంతమైన భూమిలో పడుతుందా, ముళ్ళ పొదలలో పడుతుందా? చెప్పండి. ముళ్ళ పొదలలోనే కదా. మరి అటువంటి ముళ్ళ పొదలు మనం వేసుకొని దేవుని వాక్యాన్ని మేము వింటున్నామంటే మీరు ఎలా దేవుని యొక్క ఆత్మీయ సంబంధమైన ఫలాలలో మీరు వృద్ధి చెందుతారా? మనమే వృద్ధి చెందుతామా? ఫలానా మరియమ్మ గారు 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తుంది, కానీ ఆమెకు ప్రార్థన చేయటం రాదు, పాట పాడటం రాదు, దేవుని వాక్యం ఒక్కటి కూడా చెప్పలేదు. ఏదైనా చెప్తే ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడుద్ది, పిడియపడుద్ది. కారణం ఏంటో తెలుసా? మీ హృదయంలో ముళ్ళ పొదలు చుట్టూ అల్లుకొని ఉన్నాయి. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఈ శరీర సంబంధమైన జీవితమే మీ హృదయంలో అల్లుకొని ఉన్నాయి. ముందుగా వాటన్నిటిని కూడా తీసివేయండి.
తీసివేయండి, అప్పుడు మీ హృదయము ఫలిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనలో ఉన్నటువంటి జారచోర కార్యములన్నిటినీ మనం ముందుగా తీసేసుకొని దేవుని మందిరంలో మనం వాక్యం అనే విత్తనాన్ని నాటుకున్నప్పుడు ఆ విత్తనము ఏమవుతుందంటే కొమ్మలు, విస్తారమైన కొమ్మలు ఫలించి వృద్ధి చెందుతుంది. ఆ విధంగా మనము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికము, విశ్వాసం అనే ఆత్మీయ ఫలాలను మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీటన్నిటిలో మీకు ఏదైనా కొదువుగా ఉందంటే మీలో ఉన్నటువంటి లోపాలని వెంటనే కూడా మీరు సరి చేసుకోవాలి. దేవుడు, యెహోవా దేవుడు చెప్తున్నారు, మీరు దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నారు, కానీ మీరు చేసే కార్యాలను బట్టి, మీ దుష్కార్యాలను బట్టి నా నామము అవమానపరచబడుచున్నది. మీరు దేవుని మనుషులే, దేవుని ఇజ్రాయేల్ జనాంగమే, దేవుని జనాంగమే, అందరూ కూడా మంచివారే, కానీ మీ హృదయాలలో మాత్రం చెడ్డ దుష్ప్రవర్తన దాగి ఉంది, చెడు లక్షణాలనే ముళ్ళ పొదలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిని తీసివేసుకొని లోపలికి రండి, అప్పుడు నేను మిమ్మల్ని ఫలింపజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, దేవుడి సన్నిధికి వచ్చినాక మనం లోకం గురించి, ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలు నష్టాల గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడే మన వైపు ఉన్నాడు కాబట్టి, మనము ఆయన యందు విశ్వాసం ఉంచాము కాబట్టి, మనము ఇతరులు, మన తల్లిదండ్రులు అవసరం లేదు, మన అన్నదమ్ములు అవసరం లేదు, మనకున్న అక్క చెల్లెళ్ళు అవసరం లేరు, వారందరూ నిమిత్త మాత్రులే. మనకెల్లప్పుడూ కూడా తోడుగా ఉండేవాడెవరు? ప్రేమ గల మన యేసు క్రీస్తు నామములో దేవుడైన యెహోవా, ఆయనకే స్తోత్రము చెల్లునుగాక. మరి అటువంటి దేవుణ్ణి మనం నమ్మినప్పుడు మన శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి మనం విచారపడకూడదు. అలా విచారపడుతున్నావంటే నీ విశ్వాసంలో ఏదో లోపం ఉంది. విచారము, ఆందోళన, దుఃఖం అనేది ఎప్పుడు కలగాలో తెలుసా? మనం పాపం చేసినప్పుడు ఆ విచారణ కలిగితే, దాన్ని బట్టి మనం పశ్చాత్తాపపడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ముళ్ళ పొదలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దున్నివేసి మీ యొక్క జీవితాలను ఏం చేస్తాడంటే ఫలింపజేస్తాడు. అవునా? అవునా? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతాడు. అయితే 3 ఏళ్ల నుంచి ఆ అంజూరపు చెట్టులో ఫలాలేమన్నా దొరుకుతాయేమోనని యజమానుడు చూస్తున్నాడు కానీ ఫలాలు ఏమీ కనపడలేదు. కారణం ఏమిటమ్మా? ఆమె ద్రాక్షావనంలోనే ఉంది అంజూరపు చెట్టు నాటాడు, అది ద్రాక్షావనంలోనే, ఫలింపు అనేది లేకపోవడానికి కారణం ఏంది? దాని చుట్టూ ముళ్ళ పొదలు అనేవి అల్లుకుపోయినాయి. దేవుని యొక్క అవిధేయత కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు చుట్టుకొని ఉన్నాయి. దాన్ని బట్టి ఫలింపు లేదు, నీరు సరిగా దానికి అందట్లేదు, పంట కోయటానికి అవకాశం లేదు, ఇంకా కావలసినటువంటి దేవుని వాక్యము లభించట్లేదు. దానిని బట్టి అది ఏమై ఉన్నది? ఫలింపు లేని చెట్టు వలె ఉన్నది. అప్పుడు యజమానుడు ఏమంటాడు? ఇది 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, ఈ చెట్టు నుంచి నేను ఫలాలు అస్సలు నాకు కనపడట్లేదు, కాబట్టి ఈ చెట్టు వల్ల ఈ భూమి సారం ఎలా వ్యర్థమైపోతుంది, ఈ చెట్టును నరికివేయమని తోటమాలితో చెప్పినప్పుడు ఆ తోటమాలి ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఈ ఒక్కసారికి నా పైన భారం ఉంచు, నేను దీనిని ఫలింప చేయనట్లు నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత నీ ఇష్టం, నువ్వు కాల్చి వేస్తావో నరికి వేస్తావో, దాన్ని ఏ విధంగా దున్నుతావో నీ ఇష్టం, దాన్ని ఏ విధంగా అయినా చేసుకో, కానీ 1 సంవత్సరం నాకు అవకాశం ఇయ్యి అంటాడు. సరే, నీ యొక్క ఆలోచనలు బట్టి నేను నీకు వదిలివేస్తున్నాడు. ఆ ఆలోచనను బట్టి ఆ ద్రాక్ష తోట మాలి ఏం చేశాడంటే, ఆ సంవత్సరము దానికి ఉన్నటువంటి కలుపు మొక్కలను, ముళ్ళ పొదలను దున్నివేసి, వాక్యం అనే ఎరువును వేసి, ప్రార్థన ఆత్మ అనే నీళ్ల ఊటను దాని వైపు ప్రవహింప చేశాడు. ఆయన ఎవరో కాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనము కూడా పాపం అనే ఊబిలో పడి ఉండి పాపం అనే ముళ్ళ పొదలతో నిండుకొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు అనే ఒక రక్షకుడు, అయ్యా నన్ను ఈసారికి వీళ్ళని నాకు వదిలేయి, నేను వీళ్ళందరి తరపున నేను రక్తము చిందించి నా యొక్క విధానాన్ని బట్టి వీళ్ళని రక్షించే ప్రయత్నం నేను చేస్తాను. తర్వాత నా కాలం అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నీ ఇష్టం, నీ ఉగ్రత అనేది నువ్వు చూపించు, నీ న్యాయాన్ని బట్టి నీ నీతిని బట్టి తీర్పు తీర్చు అని చెప్పాడు. అదే యేసుక్రీస్తు కాలంలో మనం ఉన్నాము. ఈ సంవత్సరము దాటిపోతే మనకు వచ్చేది ఏమిటి? ఈ కృపాకాలం దాటిపోతే మనకు వచ్చేది ఏమిటి? దేవుని ఉగ్రత దినము. ఆ కాలం అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసా? మనం దాగుకోవటానికి కొండ గుహలు లభించవు, పరిగెత్తడానికి రోడ్లు చనిపోవు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శ్రమ అనేది ఆగదు. కాబట్టి ప్రభు అయిన వారలారా, వెలుగు ఉండగానే వెలుగునందు నమ్మిక ఉంచి ఆయన యందు ఫలింపు కోసం మీరేం చేయాలంటే మీలో ఉన్న ముండ్ల పొదలనే పాప క్రియలను తీసివేసుకొని ఆత్మీయ సంబంధమైన ఫలాలతో వృద్ధి చెందుడి. అప్పుడు నేను ఏం చేస్తానంటే మీ జీవితాలలో రక్షణ మార్గమును స్థిరపరిచి పరలోక రాజ్యంలో మీ సౌధమును ఏర్పాటు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి రక్షింపబడినది ఎందుకు మనలో ఉన్నటువంటి క్రియలను మార్చుకొని, మారు మనసు అంటేనే మార్చుకున్న మారు మనసును మళ్ళా అటువైపు పోయి ఇటువైపు రావటం కాదు. ముందుకు పోయిన వాడు వెనకకు చూశాడంటే వాడంత దరిద్రుడు లేడు. ముందుకు పోయేవాడు ముందే చూడాలి. దేవుని మార్గానికి వచ్చి వెనకకు వెళ్ళాడంటే వాడు అత్యంత దరిద్రుడు అనమాట. దీన స్థితి కంటే దీన స్థితిలో పడిపోయేవాడు. మీరందరూ కూడా అలా ఉండకూడదని నా ఉద్దేశం. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఈ కృపాకాలాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ కృపాకాలాన్ని బట్టి అతని శిలువ రక్తము చేత మనం అందరము కూడా మనలో ఉన్నటువంటి పాపం అనే ముళ్ళ పొదలను తీసివేసుకొని రక్షణ పొంది మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యెహోవా సన్నిధిని ఆయన అనుగ్రహించే గొప్ప రాజ్యాన్ని పొందుకుందామా, లేకపోతే ఆయన విధించే శిక్షా కారణములైనటువంటి ఉగ్రత దినముకు మనము పెరిగి పెద్దవాళ్ళమై ఉండకూడదనేది నా ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, మీరు విన్న వాక్యాన్ని బట్టి మీరు నడుచుకోండి. మీరు చూస్తున్నటువంటి వాటిని మీరు అనుసరించండి. విన్న వాటిని, కన్న వాటిని ఇతరులకు తెలియచేయండి. సంఘాన్ని అభివృద్ధి చేయండి. యేసుక్రీస్తు యొక్క నామాన్ని అవమానపరచకండి. ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.